శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవ నామ సంవత్సరము. ఈ పరాభవ నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3, రెండు కూడా సమానంగా ఉన్నాయి. ఆదాయ వ్యయాల్లో ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఈ రాశి వారికి ప్రారంభం నుండి అన్ని విధములా కూడా బాగానే ఉండను, భయపడవలసినటువంటి పని లేదు. పెండింగ్ వ్యవహారములన్నీ కూడా పరిష్కార మార్గంలోకి వచ్చును. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వసూలు అవుతాయి. కొత్త రుణములు ఏవైనా సరే చేయవలసి ఉంటాయి, చేస్తారు కూడా. వాటిలో కూడా వ్యాపార పరంగా చేసినటువంటి కొత్త వ్యాపారాలు ఏవైనా సరే అవి రాణిస్తాయి. మధ్యలో ఉన్నటువంటి ఏదైతే రుణం ఉందో, మధ్యస్థలంలో ఉన్నటువంటి రుణం ఉందో అది కూడా మీకు తీరుతుంది. గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా పూర్తి అవుతాయి, నెరవేరుతాయి. కొత్తగా గృహాలు కట్టుకున్నా సరే నెరవేరుతాయి. ఏమైనా కొనాలన్నా సరే, ఫ్లాట్లు కొనాలన్నా సరే అవుతాయి. అయితే అన్ని రంగముల వారికి, ఏ రంగంలో పనిచేసే చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు, ఏ రంగంలో చిన్న చిన్న వ్యాపారాలు కానీ, పెద్ద వ్యాపారాలు కానీ, అలాగే చిన్న ఉద్యోగాలు కానీ, పెద్ద పెద్ద ఉద్యోగాలు కానీ చేసినటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే యోగదాయకంగా ఉండును. బంధుమిత్రుల వలన సహాయ సహకారములు పూర్తిగా లభించును. శుభకార్యములు నెరవేరును. వాహన ప్రాప్తి, శత్రుబాధలు తొలుగుట కూడా జరుగును. కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారు. శరీర ఆరోగ్యము కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా జాగ్రత్త అవసరము. కలత్ర సౌఖ్యము, మనశ్శాంతి చేకూరుట కొద్ది అవసరము. ఉత్సాహము, ధనలాభము కలుగును. విద్యార్థులు విద్య యందు ఆసక్తిగా ఉంటుంది. విద్యలో మంచి మార్కులతో పాస్ అవుతారు. నిరుద్యోగులు కూడా ఉపాధి అవకాశాలు ఈ సంవత్సరంలో హెచ్చుగా ఉన్నాయి. కళాకారులు కానీ, క్రీడాకారులు కానీ, సినీ రంగ కళాకారులు కానీ, అలాగే టీవీ రంగ కళాకారులు కానీ వీళ్ళందరికీ కూడా ధనాదాయం చాలా బాగుంటుంది. గుర్తింపు కూడా బాగా వస్తుంది. సినీ రంగంలో ఉన్నటువంటి నిర్మాతలకు విశేషమైనటువంటి ధనలాభము, ఎప్పుడు చూడనటువంటి ధనలాభం కలుగుతుంది. కాంట్రాక్టుదారులకు పనులు చురుకుగా సాగును. కాంట్రాక్ట్ పనులు ఎప్పుడైతే అంతకుముందు ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. మంచి లాభదాయకంగానే వ్యాపారం సాగుతుంది. అధికారుల యొక్క పరిచయాల వలన పెద్ద పెద్ద కాంట్రాక్టులు లభ్యమవుతాయి. బిల్లులు సకాలంలోనూ కూడా వసూలవుట, ధనాదాయం కూడా కలుగుతుంది. రాజకీయ నాయకులు ప్రజల్లో గుర్తింపు బాగా వస్తుంది. సమస్యలు చాకచక్యములు పరిష్కరించుతారు. సాంఘికముగా గౌరవ మర్యాదలు పెరుగును. ఈ రాశి స్త్రీలకు ధన గౌరవాదులు లోటు ఉండదు. ఉద్యోగము చేయువారికి కోరుకున్న ప్రదేశముల యందు ట్రాన్స్ఫర్లు జరుగును. అనుకూలమైన సంబంధములు కుదిరి వివాహాది శుభకార్యములు కలిసి వచ్చును. గృహ అవసరములకు సంబంధించిన వస్తువులు సమకూర్చుకుందురు. బంధుమిత్రులు కలిగిట, సుఖశాంతులు పొందుట జరుగును. వీరికి ఏదైనా సరే శని రావులకి, కేతువులకి అభిషేకము, ధర్మాలు ఏదైనా దానాలు చేయవలసి ఉన్నా సరే చేసుకున్నట్టుగైతే, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకున్నట్టుగైతే చాలా మంచి సుఫలితాలు ఉంటాయి. ఇది సంవత్సరం మొత్తం మీద ఉన్నటువంటి యావరేజ్ ఫలితాలు కావున మాసవారి ఫలితాలతో విషయాన్ని పూర్తిగా ప్రతి నెల ఏ విధంగా ఉంటుంది ఆ మాసవారి ఫలితాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.